హలో అందరికీ, కిచెన్లో వంట చేసే ప్రతి ఆడవారు ఈ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. ఏంటంటే మంట ఇలా చిన్నగా రావడం. ఇలా ఎందుకు వస్తుందంటే పాలు పొంగినప్పుడు జిడ్డు అంతా ఈ బర్నర్లో ఉండిపోతుంది అనమాట. సో వాటిని మనము నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకు అబ్బినప్పుడు ఇలా క్లీన్ చేయడానికి నేను ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసుకున్నాను. అందులోకి ఒక ఇనో ప్యాకెట్ వేసుకున్నాను. అండ్ అలాగే ఒక స్పూన్ సర్ఫ్, అండ్ అలాగే ఒక స్పూన్ అనేది వంట సోడా మన ఇంట్లో ఉన్నవి అలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ వాటిని అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చూడండి వాటర్ అంతా ఎంత గలీజ్గా మురికిగా వచ్చేసాయో. మనం ఎటువంటి పీసు పెట్టి స్టీల్ పీస్ అవన్నీ పెట్టి ఏం తిక్కాల్సిన అవసరం లేదు. మొత్తం జిడ్డునంతా అదే వదిలించేస్తుంది. చూడండి ఎంత గలీజ్ ఉండేనో. సో ఇప్పుడు నార్మల్ వాటర్తో కడిగేసుకొని ఇలా టిష్యూతో క్లీన్ చేసేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, మంట పెద్దగా వస్తుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి మంట ఎంత పెద్దగా వస్తుందో. ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా మీకు టైం ఉన్నప్పుడల్లా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, గ్యాస్ పైన ఉన్న బర్నర్స్ పైన ఉన్న మురికి అంతా క్లీన్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఈ టిప్ కన్నా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.